పద్దుల మీద మాట్లాడమంటే ఆయన డివేట్ అయ్యుకుంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించేసి, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, ఆయన మాట్లాడితే ఆయన కాంట్రాక్టర్ కాబట్టి కాంట్రాక్ట్ల గురించి తప్ప అసలు సబ్జెక్టు గురించి మాట్లాడే పరిస్థితి లేదు అధ్యక్ష. ఆయన అసలు విషయాన్ని పక్కన పెట్టేసి, నేను ఎట్లాగో కాంట్రాక్టర్ని కాబట్టి నేను కాంట్రాక్టే మాట్లాడతానంటే ఇక్కడ కాదు కదా అధ్యక్ష, బయట మాట్లాడుకోవచ్చు. నన్ను కాంట్రాక్టర్ అన్న బాధ లేదు అధ్యక్ష, ఎందుకంటే గతంలో నేను కాంట్రాక్టర్ ఉంది కాబట్టి ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే నాకున్న అనుభవాన్ని నాలెడ్జ్ని మన రాష్ట్రం కోసం వాడుతున్నాం అధ్యక్ష. కాంట్రాక్టర్ అన్న బాధ లేదు అధ్యక్ష. కాంట్రాక్టర్ అంటే అదేమన్నా తప్పుడు పదం అధ్యక్ష నేను మాట్లాడింది? అదేమన్నా అన్పార్లమెంటా? ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ కాంట్రాక్టు విషయం సబ్జెక్టే, ఆయన కాంట్రాక్టర్ కాబట్టి అన్న దాంట్లో తప్పేముంది అధ్యక్ష? ఆయన చేసే వ్యాపారం కాంట్రాక్ట్ వ్యాపారమే కాబట్టి చెప్పిన తప్పేమున్నది? ప్రతిసారి ఆ కాంట్రాక్ట్ సబ్జెక్టు తప్ప వేరే సబ్జెక్ట్ ఆయన మాట్లాడు. నేను ఆయన అన్పార్లమెంటరీ ఏమైనా మాట్లాడితే తప్పకుండా నేను విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నేను అది మాట్లాడకముందే ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. అందుకే వాళ్ళ పరిస్థితి అట్లుంది. మరి పొద్దున్నాక పేకాట ఆడిన మంత్రులు కాగానే నేను ఎమ్మెల్యే కాకూడదు అధ్యక్ష? ఈ మంత్రి గారు పేకాట ఆడతారు, నన్ను కాంట్రాక్ట్ అంటారు అధ్యక్ష? నన్ను కాంట్రాక్ట్ అధ్యక్ష? కాంట్రాక్ట్ ఒక సభ్యుని పట్టుకొని కాంట్రాక్ట్. సార్ గత 4 రోజులుగా చాలా చక్కగా పద్దులో చర్చ చాలా పద్ధతిగా జరుగుతూ ఉంది సార్. రాజగోపాల్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఏందో, వాళ్ళ పార్టీ ఫ్రస్ట్రేషన్ ఏందో చాలా విచిత్రంగా ఉంది సార్. ఎంత బాధ్యతాయుతంగా, ఎంత కుసంస్కారంగా మాట్లాడుతున్నారంటే ఇక్కడ లోపల బయట కూడా. బయటనేమో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నోటికి హద్దు అదుపు లేదు సార్. మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, మీ పార్టీ కాదా ఆయన? వదిలేసేసుకున్నారా ఆయన? మీ పార్టీ కాదా? ఎట్లా మాట్లాడతారని నాకు అర్థం కాదు. గౌరవ ముఖ్యమంత్రి సభానాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, ఆయనను పట్టుకొని ఆయన జన్మదినం సందర్భంగా మా పార్టీ వాళ్ళు ఏదో సంబరాలు చేసుకుంటుంటే 3 రోజుల సంతాప దినాలు చేసుకోండి అని చెప్పి అడ్డంగా వాళ్ళ పార్టీ మాట్లాడుతుంది. నిన్నగాక మొన్న అధ్యక్ష 5 రాష్ట్రాలు ఎన్నికలైనాయి అధ్యక్ష. ఎక్కడా అడ్రస్ లేదు. 98% స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కానీ చాలా విచిత్రం అధ్యక్ష. ఎంత విచిత్రం అంటే కేసీఆర్ గారికి ఆయనకేదో ఆరోగ్యపరమైన సమస్య వచ్చింది. ఆయనకు 68-69 ఏళ్ళు ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్య వచ్చింది. హాస్పిటల్ పోయినాడు. హాస్పిటల్కి పోతే ఆ రిజల్ట్స్ చూసి, బీజేపీ వాళ్ళు వచ్చిన రిజల్ట్స్ చూసి, మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు సంకలు గుద్దుకుంటున్నా నాకు తెలియదు. రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు? ఆ రిజల్ట్స్ చూసి కేసీఆర్ గారు హాస్పిటల్ పోయినాడు. ఇదా అధ్యక్ష వీళ్ళ సంస్కారం? అధ్యక్ష నేను ఒక మాట అంటున్నా, ఆగండి రాజగోపాల్ గారు. ఎంత కుసంస్కారంగా మాట్లాడుతున్నారంటే, బయట ఇక్కడ పద్దుల మీద మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి. ఆయన ఇప్పుడు గొంతు చించుకుంటున్నాడు. అవినీతి. ఏ పార్టీ అధ్యక్ష వీళ్ళది? ఏ ఫర్ ఆదర్శ్, బి ఫర్ బోఫోర్స్, సి ఫర్ కామన్వెల్త్. ఏ నుంచి జెడ్ దాకా ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా కుంభకోణాల్లో కురికిపోయిన దౌర్భాగ్య పార్టీ అది. వాళ్ళు మాట్లాడతారేంది అధ్యక్ష అవినీతి గురించి? అవినీతి మీద ఏమైనా ఆధారాలు ఉంటే రాజగోపాల్ ఇక్కడ గొంతు చించుకోవడం కాదు. అవినీతి మీద ఆధారాలు ఉంటే సివిసి ఉంది, అవినీతి మీద ఆధారాలు ఉంటే ఏసీబీ ఉంది, విజిలెన్స్ ఉంది, కోర్టులున్నాయి. ఇక్కడ గొంతులు చించుకోవడం, బట్టలు చింపుకోవడం కాదు. ధైర్యం ఎవడొద్దన్నాడు? మాట్లాడుతుంటే గాలి మాటలు మాట్లాడు కాదు. ఒక మంత్రి గారిని పట్టుకొని ఒక బలహీన వర్గాల మంత్రిని పట్టుకొని పేకాట ఆడుతున్నా ఎట్లా అంటావు నువ్వు? నాకు అర్థం కాదు. ఈ వ్యక్తిత్వానందం చేయడం ఏందండి? నోటికి ఎంత వస్తే అంతనేనా? హద్దు అదుపు లేదా నోటికి? దయచేసి అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నా, సభ్యుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలా? మా మంత్రి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలా లేదా? దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మీరు రాజగోపాల్ రెడ్డి గారు, ఒక్క నిమిషం వినండి. అది ఒక్క నిమిషం వినన్నా. మీరు మైక్ మీకు ఇస్తే సభ్యుల యొక్క హౌస్ మూడు గ్రహించారు. మీరు సారీ చెప్పిన తర్వాతనే మీకు మీద మాట్లాడే అవకాశం ఇస్తాం, లేకుంటే మాట్లాడే అవకాశం ఇయ్య. నో, మీరు రాజగోపాల్ రెడ్డి గారు, ఐఎమ్ సారీ. మీరు మినిస్టర్ గారు అధ్యక్ష, ఆయన అంటే గౌరవం ఉన్నది మంత్రి గారు అంటే. నిన్న కూడా రోజు మాట్లాడుకుంటాం. తను అన్న మాటలకు నేను కూడా బాధపడ్డా. ఒక 13 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్న నన్ను అనడం బాధ కల్పించింది. అందుకని నేను ఆ మాటలు అనిపించింది. అందుకని ఆ మాటలు విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి మీకు చెప్పిన. నేను బాధపడ్డప్పుడే ఆవేశంతో నేను 24 గంటలు ప్రజాసేవలో ఉన్న నిజాయితీ పనిచేసే మనిషిని ఓ కాంట్రాక్టర్ అంటాడా? అన్ని వదులుకొని ప్రజాసేవలో ఉన్న మనిషిని నన్ను పట్టుకొని అంత పెద్ద మాట అంటాడా అని చెప్పి నేను బాధపడ్డా. కాబట్టి ఆయన అన్న ఆ మాటలు విత్డ్రా చేసుకుంటా అధ్యక్షుడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.